సార్ నమస్కారం అండి. సావం రమేష్ గారు. హర్షణీయానికి స్వాగతం. సార్ ఈ ప్రయాణం అనేది తెలుగు భాష వేరే రాష్ట్రాల్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే రాష్ట్రాల్లో తెలుగు భాషని పునరుజ్జీవింపజేయడానికి అనే కార్యక్రమం మీరు ఎప్పుడు మొదలుపెట్టారు? ఎలా మొదలైంది? ఎందుకంటే మీరు చదువుకున్నది ఎంఏ ఆంథ్రోపాలజీ చేశారు, ఎంఏ తెలుగు చేశారు, బాగా చదువుకున్నారు. అసలు ఇది ఈ ఆలోచన ఎలా మొదలైంది? ఏమిటి దీని వెనకాల ఉన్న నేపథ్యం ఏమిటి? నా ఆలోచన మొదలు కావడానికి ముందు మీ ప్రెస్ నుంచి వచ్చిన ఒక సమాచారానికి చిన్న సవరణ అండి. నేను ఎంఏ తెలుగు చేయలేదండి. ఆ ప్రళయకావేరి కథల్లో చాలా అచ్చుతప్పులు ఉన్నాయి. ఓకే. నేను తెలుగు చదువుకోలే, బడిలో మాకు తెలుగు లేదు. 16 ఏళ్ళు తెలుగు రాయడం చదవడం నేర్చుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఏ క్వాలిఫికేషన్ లేకుండా తెలుగు ఎంఏ చేయొచ్చు అని ఒకసారి ఏదో పత్రిక ప్రకటించి దానికి అప్లై చేశాను. వాళ్ళు పుస్తకాలు కొన్ని పంపించారు కానీ నేను పోయి పరీక్ష రాయలే, ఏమి రాయలే. ఇది మా బాబాయ్ చెప్తే ఆయన వినడం పొరపాటు ఏమో తెలుగు ఎంఏ కూడా ప్రయత్నం చేశాడు అని చెప్పాడు. ఆ పుస్తకం వేసిన అతను తెలుగు ఎంఏ అనేసి చేశాడు. బడి క్వాలిఫికేషన్ చూస్తే నాది 1వ తరగతి కూడా లేదు తెలుగులో. నేను 1వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మద్రాసు నగరమేనండి. నా చదువంతా నగరమే. సో అక్కడే ఎంఏ ఆంథ్రోపాలజీ కంప్లీట్ చేశారు. మద్రాసు యూనివర్సిటీ. తర్వాత మామూలుగా ఏ రీసెర్చ్ వైపు లేకపోతే ఉద్యోగం వైపు లేదా టీచింగ్ వైపు వెళ్లకుండా ఈ వ్యవహారం ఎందుకు మొదలుపెట్టారు మీరు? ఎందువల్ల? అది ఏంది మీకు? ఏం లేదండి, మద్రాసు నగరంలో చదువుకునేటప్పుడు ప్రతి కుర్రవాడికి ప్రతి కుర్రదానికి తెలుగు తమిళం గొడవ అనేది మొదలవుతుంది. చదువుకునేటప్పుడు బడిలో ప్రతి ఒక్కళ్ళకి అక్కడ చదువుకునేటప్పుడు. ఇప్పుడు కూడానా? ఇప్పుడు అసలు తెలుగు ఉంటేగా మొదలుగాడానికి ఇప్పుడు సమస్య లేదు. నేను చదువుకున్న బడిలో తెలుగు ఉంది, తెలుగు మీడియం ఉంది. రామకృష్ణ మిషన్ స్కూల్లో నేను చదువుకుంది. మా నాన్నగారు వాళ్ళే తెలుగు చదువుకోలేరు కదా, కాబట్టి నాకు తెలుగు సబ్జెక్ట్ వేలే, ఇంగ్లీష్ మీడియం అంతేనాది. ఈ గొడవలకి దాదాపు 1000 మంది సర్దుకునేస్తారు. ఎట్లా సర్దుకునేస్తారంటే, మద్రాసు నగరంలో తెలుగు వాళ్ళు 2 రకాలు. ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు, మిగతా తమిళనాడు నుంచి వలస వచ్చిన వాళ్ళు. మిగతా తమిళనాడు నుంచి వలస వచ్చిన వాళ్ళు దాదాపు అంతా తరతరాలుగా తమిళమే చదువుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ సర్దుకునేస్తారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు తెలుగుతో బాగా అనుబంధం ఉంటుంది, రాయడం చదవడం ఇవంతా కూడా. వాళ్ళు కొంతమంది కాస్త తిరగబడతారు, మనకెందుకులు అనుకుంటే మళ్ళీ వాళ్ళ ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతారు ఆంధ్ర ప్రాంతానికి. నేను అటు ఇటు కానివ్వండి. మా అమ్మదేమో ఆంధ్ర నెల్లూరు జిల్లా, మా నాన్న వాళ్ళదేమో అటు. మా అమ్మ తెలుగు చదువుకుంది, బ్రహ్మాండంగా సాహిత్యం చదివేది ఆవిడ తెలుగులో. కాబట్టి నాకు తెలుగు పిచ్చి ఉంది, తెలుగు చదవకపోయినా. ఎవరో ఒకరు సర్దుకోలేక 1000 మందికి ఒకరు తిరగబడతారండి. రకరకాలుగా ఉంటుంది. అప్పటికప్పుడు తిరగబడడం ఉంటుంది, అప్పటికప్పుడు కొట్లాడడం ఉంటుంది, తిరుగుబాటు సాహిత్యం ద్వారా చేయడం. ఇట్లా మద్రాసు నగరంలో చాలా మంది తిరగబడిన వాళ్ళు ఉన్నారు తమిళ పెత్తనం మీద. నా తిరుగుబాటు ఇదండి. ఏమిటి నా తిరుగుబాటు అంటే, తెలుగు వాళ్ళ ఉనికిని ఎందుకు పోగొట్టుకోవాలి మేము? అందుకని మద్రాసు నుంచి నా చదువు అయిపోతానే నా ప్రయాణం తెలుగు రాష్ట్రాలని మీరు అన్నారు కదా, మాది తెలుగు రాష్ట్రమే. తమిళనాడు కూడా 1969లో డిఎంకే ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి తమిళనాడు అనే పేరు వచ్చింది. అంతకుముందు తమిళనాడు అని లేదు కదా. తమిళనాడు అనే పేరు ఎక్కడ తమిళ సాహిత్యంలో ఎంత కూలంకషంగా వెతికి తిరగేస్తే కూడా ఎక్కడ లేదు. అది మద్రాసు రాష్ట్రం. మద్రాసు రాష్ట్రానికి ఇంకా ప్రాచీన కాలంలో ఇప్పుడుండే తమిళనాడు ఏమిటి, ఇప్పుడున్న తమిళనాడు బార్డర్స్ చూసుకుంటే తొండమండలం, చోళమండలం, కొంగు మండలం, పాండ్య మండలం, అవి ఏ పేర్లతో ఉండేటి? ప్రత్యేక రాష్ట్రంగానో ప్రత్యేక దేశంగానో పేర్లుగా ఉండేటి. అప్పుడు ఆ రోజుల్లో భారతదేశం ఇట్లా కాదు కదా, చాలా దేశాలు ఉండేటి కదా రానున్న కాలంలో. అట్లా చూస్తే వాటిని చోళనాడు, తొండనాడు, పాండ్యనాడు, కొంగునాడు, ఈ 4 ప్రధానమైనవి. దాంట్లో తొండనాడులో ఒక మొక్క ఇప్పుడు మీకు నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఉంది. స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉన్న ప్రాంతం నాయుడుపేట, సూళూరుపేట నెల్లూరు జిల్లాలో. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి, తిరుపతి, చిత్తూరు ఇవన్నీ కూడా తొండమండలంలో భాగంగా ఉండేటి. ఇవి కాకుండా దాంట్లో మొరసనాడులో ఒక మొక్క, హోసూరు మొక్క, మొరసనాడు నుంచి ఒక మొక్క దాంట్లో చేరింది. తగుడూరు నాడు అని ధర్మపురి జిల్లా, దాంట్లో తమిళనాడు కింద చేరింది. ఇప్పుడు హోసూరు అంటే అది కర్ణాటక, బెంగళూరు దాటిన తర్వాత కదా. అది కూడా అంటే ఇక్కడి నుంచి వలస వెళ్ళిన తెలుగు వాళ్ళు స్థిరపడిన ప్లేసా? ఒరిజినల్గా తెలుగు వాళ్ళు ఉండేదేనా అది హోసూరు దగ్గర? అంటే తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళు అంటే దానికి అర్థం, వలసకి అర్థం వేరే ఉంటుంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఇప్పుడు నేనున్న కాళహస్తి ప్రాంతాల్లో వ్యవసాయ కులాల పంట రేడ్లు అని ఉంటారు. చిత్తూరు జిల్లా ఈ కాళహస్తి, నాయుడుపేట, సూళూరుపేట ఈ ప్రాంతాలకు పంటనాడు అని పేరు పాత రోజుల్లో. దీనికి ఉత్తరంగా నెల్లూరు, గూడూరు ప్రాంతాలకు పాకనాడు అని పేరు. ఇక్కడ పాకనాటి రేట్లు ఉంటారు, అంటే అక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు. ఎప్పుడు వలస వచ్చారు ఏమిటి? పాకనాటి రేట్లు తెలంగాణలో కూడా ఉంటారు. ఎప్పటి వలస ఇది చెప్పలేము. కమ్మనాడు, గుండ్లకమ్మ నదికి పేరకమ్మ నదికి, కృష్ణానదికి పేరకమ్మ అని పేరు శాసనాల్లో. అంటే కమ్మ అంటే నది అని ఒక అర్థం తెలుగులో. గుండ్లకమ్మకి పేరకమ్మకి నడుమను ఉండే సముద్ర తీర ప్రాంతానికి కమ్మనాడు అని పేరు. అక్కడ వ్యవసాయం చేసిన వాళ్ళు కమ్మవాళ్ళు.
కాబట్టి ఈ వలస ఎప్పటిది? వేల సంవత్సరాల నాటికిది. తెలుగు వాళ్ళు ఉత్పత్తి దశలోకి మొట్టమొదట రావడం వలన ఈ దేశంలో, నేను ఒక ఆంథ్రోపాలజిస్ట్గా చెప్పేది ఏమిటంటే, మొట్టమొదట ఉత్పత్తి దశలోకి వచ్చిన వాళ్ళు ఏ భాష వాళ్ళు ఈ దేశంలో అంటే తెలుగు వాళ్ళు. వాళ్ళు మొట్టమొదటి ఉత్పత్తి దశలోకి రావడం వలన ఉత్పత్తి కోసం, ఉత్పత్తి అంటే ఏమిటి? వ్యవసాయం చేయడం, వాళ్ళే పంటలు పండించుకోవడం మొట్టమొదటి ఉత్పత్తి అంటే. వాళ్ళు నేలను వెతుక్కుంటూ, నేల సరిపోదు ఉన్న జనాభాకి, నేలను వెతుక్కుంటూ దూర ప్రాంతాలకు విస్తరిస్తూ వెళ్ళడం. కాబట్టి తెలుగువాడి ఎల్లలు ఏమిటి అని అంటే, ఉత్తరాన వింజి పర్వతాలు, దక్షిణాన వానమామల అని ఒక కొండల వరుస ఉంటుందండి. కన్యాకుమారి నుంచి 80 కిలోమీటర్ల ఉత్తరంగా దక్షిణపు హద్దు వానమామల కొండలు, పడమటి హద్దు పడమర కనుమలు, తూర్పు హద్దు బంగాళాఖాతం. ఈ నడుమలుండే తెలుగు వాళ్ళు ఎవరు వలసపోయిన వాళ్ళు కాదు. వీటి అవతలు ఉండేవాళ్ళు వలసపోయిన వాళ్ళు. ఇప్పుడు వెస్ట్రన్ ఘాట్స్ దాటి మీకు ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలో, ఉడిపి జిల్లాలో తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు వలసపోయిన వాళ్ళు. కన్యాకుమారి జిల్లాలో తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు వలసపోయిన తెలుగు వాళ్ళు. వింధ్య పర్వతాలకు అటువైపు ఉండే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు వలసపోయిన వాళ్ళు. వింధ్య పర్వతాలు, వానమామల కొండలు, పడమటి కనుమలు, వంగకడలి, వీటి నడుమ నుండే తెలుగువాడు వలసపోయినవాడు కాదు. ఇదంతా తెలుగు నేలే. ఈ తెలుగు నేలలో కొన్ని చోట్ల తెలుగు వాళ్ళతో పాటు తమిళులు ఉన్నారు, కొన్ని చోట్ల తెలుగు వాళ్ళతో పాటు కన్నడిగులు ఉన్నారు, కొన్ని చోట్ల తెలుగు వాళ్ళతో పాటు ఒడియా వాళ్ళు ఉన్నారు. ఇట్లా తెలుగు వాళ్ళతో పాటు కొన్ని తావుల్లో కొంతమంది కొన్ని భాషల వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు. కొన్ని చోట్ల ఏ భాషల వాళ్ళతో కలవకుండా తెలుగు వాళ్ళే అప్పటంగా ఉన్నారు. కృష్ణానది, గోదావరి నది, ముఖద్వారాల ప్రాంతాలంతా అప్పటంగా తెలుగు వాళ్ళు మట్టుకే ఉన్నారు. అంతేగాని ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న తెలంగాణలో మాత్రమే తెలుగు రాష్ట్రాలు, మిగతా ఏమీ కాదు. మాది కూడా ఒకప్పుడు తమిళనాడు ప్రాంతం కూడా, దాన్ని దక్షిణాంధ్ర అని చెప్పి సాధు వరదరాజం పంతులు గారిని ఆయన ఒక పత్రిక నడిపారు. దక్షిణాంధ్ర అనే పేరుతోనే ఒక పత్రిక నడిపారు ఆయన. ఆయనది తిరునెల్వేలి జిల్లా, మధురకు బాగా దక్షిణం. అక్కడ ఆయన దక్షిణాంధ్ర అనే పేరుతో పత్రిక నడిపి దీన్నంతా కూడా తమిళనాడుని దక్షిణాంధ్ర అని పిలిచేవాడు ఆయన. ఇది ఏ సంవత్సరంలో సార్ ఇప్పుడు మీరు చెప్పే దక్షిణాంధ్ర పత్రిక నడపడం అదంతా? ఇది ఏ ఇయర్ అంటే సాధు వరదరాజం పంతులు గారు 1970వ దశకంలో చనిపోయారండి. ఆయన అంతకుముందు, అంటే చాలా పాత చరిత్ర కాదు నేను చెప్పేది. కాశీనాథన్ నాగేశ్వరరావు ఆయన పొగిడారు. అంత 100 ఏళ్ల లోపల సంగతే మీరు చెప్పడం? అవునండి. ఆయన మెడలో కట్ట వేసుకొని పొడవాటి అట్ట దక్షిణ తమిళనాడులో, ఉత్తర తమిళనాడుకి రాల ఆయన. అంటే వైగై అంటారు కదా, వైగా నదికి దక్షిణాన మెడలో పొడవాటి అట్టేసుకొని దాంట్లో పైన తెలుగు లిపిలో తల్లి భాష తెలుగును కాపాడుము, దాని కింద తమిళ లిపిలో తల్లి భాష తెలుగును కాపాడుము, భాష తెలుగే, లిపి తమిళం, ఈ రెండు రాసుకొని మెడలో అట్ట వేసుకొని ఆయన 1000 పైగా పల్లెల్లో కాలినడకని తిరిగారండి. దక్షిణాంధ్రని పత్రిక నడిపారు. ఆయన శిష్యులు రాజపాళెం అని, మధురకి మన శివకాశి, శ్రీవిల్లిపుత్తూరు ఆ ప్రాంతాల్లో రాజపాళెం అని ఉంటుంది. అక్కడ ఆ రాజపాళెం ఎక్కువగా ఉంటారు, రాజులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళలో ముదునూరు జగన్నాథరాజా గారు ఆయనకు ముఖ్య శిష్యులు. అప్పుడు జగన్నాథరాజా గారు సుమారుగా ఒక 15 ఏళ్ల క్రితం చనిపోయాడు. రాజపాళెంలో ఇప్పటికీ కూడా కనీసం ఒక 7-8 వేల మంది తెలుగు బాగా చదవగలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రభావం అన్నమాట. అట్లా దక్షిణాంధ్ర ఆయన కొంత ప్రభావం చూపించారు. మేము తమిళనాడు అనే పేరుని ఇప్పుడు కూడా మేము ఒప్పుకోవడంలే. మేము అంటే నేను, నాతో పాటు కొంతమంది కలిసి పనిచేసే స్నేహితులు, మేము ఎక్కడైనా రాసేటప్పుడు కూడా తెన్నాడు అని రాస్తాం. అంటే దక్షిణ ప్రదేశం. తెన్ను అంటే దక్షిణం, మనకు దారి తెన్ను లేకపోవడం. తెన్ను అంటే ద్రావిడ భాషలన్నింటిలో దక్షిణమని, దక్షిణానికి తెన్ను అనే మాట ఉంది. కాబట్టి తెన్నాడు అంటే తెలుగు వాళ్ళం తమిళ వాళ్ళం కలిసి ఉన్నాం మేము. అది తెలుగు వాళ్ళ నేలే అని మేము చెప్పడంలే. తెలుగు వాళ్ళతో పాటు తమిళులు కలిసిమెలిసి ఉన్నారు ఎప్పటి నుంచి, వేల సంవత్సరాలుగా. ఆ నేల మీద తమిళులు ఎంత ప్రాచీనులో తెలుగు వాళ్ళు అంతే ప్రాచీనులు. కాబట్టి మేము తెన్నాడు అని పిలుచుకుంటున్నాము. మేము అది కూడా తెలుగు వాళ్ళు ఉండేది ఒక 100 ఏళ్ల క్రితం అండి. దక్షిణ తమిళనాడులో కూడా, అంటే మధుర, తిన్నెవెల్లి, తిరునెల్వేలి అంటారు, తిన్నెవెల్లి అంటారు, కొమరవెల్లి, ఊర్ల పేర్లు ఉన్నాయి కదా. తిన్నెవెల్లి అనేవాళ్ళు, అందరం తిన్నెవెల్లి అనే రాసేవాళ్ళం. బ్రిటిష్ వాళ్ళు కూడా దాన్ని తిన్నెవెల్లి అనే రాశారు, తిరునెల్వేలి అని లేదు. ఇంకా పాత రోజుల్లోకి పోతే తమిళులు వాళ్ళ సాహిత్యంలో దాన్ని మూంగిల్ కావుడు అని రాసుకున్నారు. తిరునెల్వేలి అని చాలా కొత్త పేరు. ఇట్లాంటి చాలా ఉన్నాయండి. కొన్ని వేల ఊర్ల పేర్లు మార్చేశారు. అది తర్వాత సంగతి. అక్కడ 100 ఏళ్ల క్రితం చాలా ప్రాంతాల్లో తమిళనాడులో, దక్షిణ తమిళనాడులో కూడా తమిళులు ఇంట్లో తమిళ్ మాట్లాడుకొని వీధిలోకి వచ్చిన తర్వాత తెలుగు మాట్లాడేవాళ్ళు.
అంటే వీధి భాష తెలుగు అక్కడ. ఒక 100 ఏళ్లలో ఏమైపోయిందంటే తెలుగు వాళ్ళు ఇంట్లో తెలుగు మాట్లాడుకొని వీధిలోకి వెళితే అమ్మా కొడుకు కూడా తమిళ్ మాట్లాడుతున్నారు. అంటే ఒక 100 ఏళ్ళు కూడా లేదు తమిళం పెరగడానికి. ఎంత దూరం తీసుకెళ్లారంటే వాళ్ళు దాన్ని మెచ్చుకోవాలి మనం. తమిళ నాయకులు, తమిళ మేధావులు తమిళాన్ని ఎంత వేగంగా పైకి తీసుకొచ్చేసారు. ఈరోజు ప్రపంచంలో బాగా ఎదిగిన భాషలను 10 భాషల పేరు చెప్తే దాంట్లో తమిళం ఒకటి. మనం ఏమీ పట్టించుకోలే. అప్పటి నుంచి చేస్తూ వస్తున్నాం మేము. ఏమిటి చేస్తున్నాం అంటే మా ఉనికిని మేము కాపాడుకోవాలి. అది మొట్టమొదటి ఎలా మొదలుపెట్టారు మీరు? కాలేజీ నుంచి బయటకు వచ్చారు, ఎంఏ కంప్లీట్ చేసుకుని, తర్వాత ఏం చేశారు మీరు? ఎక్కువ తిరిగినానండి. బాగా తిరగడం ఇష్టం. అంతకుముందు అంటే తెలుగు కోసం తిరగడం అనే కాదు, తిరగడం ఇష్టం, ఊరు చూడడం ఇష్టం, జనాలతో వెళ్ళడం ఇష్టం. పర్యాటక ప్రాంతాలు తిరగడం కాదు, జనాలతో వెళ్ళడం ఇష్టం. నా సబ్జెక్ట్ అది. సంచార తెగల మీద పరిశోధన ఇష్టం. చాలా ఆశ్రిత కులాలు అంటారు కదా, ఉపకులాలు ఉంటాయి. ఇది తెలుగు వాళ్ళకి చాలా ప్రత్యేకం, తమిళ వాళ్ళకు ఉండవు. ఏదో తమిళం మాట్లాడే కులాల్లో ఒక 3-4 కులాలకి ఉపకులాలు ఉంటాయి. తెలుగు వాళ్ళకైతే దాదాపు అందరికి ఉంటాయి. ఇప్పుడు బ్రాహ్మణులు అనుకోండి, విప్ర వినోదులని వస్తారు. బ్రాహ్మణులు తెలుగు బ్రాహ్మణుల్ని ఆశ్రయిస్తారు. తమిళనాడుకు వస్తే విప్ర వినోదులనే పేరు ఉండదు, పీతాంబర అయ్యర్ అంటారు వాళ్ళని. వాళ్ళు తమిళనాడులో కూడా పీతాంబర అయ్యర్లు ఎవరికి ఒప్పుకోలం అంటే తెలుగు బ్రాహ్మణులకే ఒప్పుకోలం. తమిళ బ్రాహ్మణులకు వడమ, వాతిమ, బృహచ్చరణం, అష్టసహస్రం లాంటి తమిళ స్మార్తుల దగ్గరికి వెళ్ళరు వాళ్ళు. తెలుగు స్మార్తుల దగ్గర వీళ్ళు పీతాంబర అయ్యర్లు వెళ్ళి అడుక్కుంటారనమాట. కొన్ని ఒక 1 ఇయర్లు, దేవర్లు, వెళ్ళాలగా ఉండర్లు, ఇటువంటి వ్యవసాయ కులాలకు 3-4 కులాలకు మాత్రం ఉపకులాలు ఉన్నాయి అక్కడ. ఆ ఉపకులాలని తెలుగు మొదట తెలుగు మాట్లాడతారు. వాళ్ళకుండే ఉపకులాలు కూడా. అంటే వాళ్ళు తర్వాత కాలంలో తీసుకున్నారు తెలుగు వాళ్ళని చూసి, ఇది ఉంటే బాగుంటుంది కదా చెప్పి మాకు కథ చెప్పండి అయ్యా, మాది చెప్పండి అయ్యా అనేదో తీసుకున్నారు అంతే. దాని మీద వెళ్ళడం, ఆ ఉపకులాల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ దగ్గర ఏమేమి కళలు ఉన్నాయి, ఎట్లా వాళ్ళు పాట పాడతారు, ఏమేమి వాద్య పరికరాలు ఉన్నాయి, ఇది అదొక ఇష్టం. పరిశోధన కూడా కాదు, ఇష్టం అనమాట. వాళ్ళతో తిరుగుతూ నేర్చుకోవడం. ఇవన్నీ రికార్డ్ చేయడం జరిగిందా మీరు? ఏం చేయలేదండి. బుర్రలో పెట్టుకోవడం అంతే. అంటే అప్పుడు అంత వసతులు అవి కూడా లేవు నాకు. అట్లా పిచ్చిగా తిరగడం అంతే. ఏదో ఒక చోటకి వెళ్ళాలంటే పూర్తిగా ఛార్జీ డబ్బులు కూడా ఉండవు అప్పుడు. ఏదో ఆ లారీ వాళ్ళని మాయం చేసేవాడిని. ఆంధ్రాకి ఎక్కడికో రావాలి ఒక దగ్గరికి, అక్కడ తమిళనాడు రిజిస్ట్రేషను లారీ ఒకటి ఉంటే వెతుక్కునేవాడిని. వాడితో వెళ్ళి తమిళ్లో మాట్లాడేవాడిని. ఆంధ్రాకి వచ్చినానండి, నేను తమిళ వాడిని, నా పర్సు కొట్టేశారండి, మోసం చేశారండి అంటే పాపం వాళ్ళు భోజనం పెట్టి తీసుకెళ్ళేవాళ్ళు నన్ను. ఆంధ్ర వాళ్ళు లారీ వాళ్ళని అడిగితే ఎక్కించుకునే వాళ్ళ లేదా? తమిళనాడులో బాగా ఏ లారీ వాడైనండి అంటే ఆ కింది బడుగు వర్గాల వాళ్ళు ఉంటారు కదా, భలే ప్రేమతో ఉంటారండి, దానికి భాషతో సంబంధం లే. అక్కడ తమిళనాడు నుంచి ఇక్కడికి రావాలనుకోండి, అక్కడ ఆంధ్ర రిజిస్ట్రేషన్ లారీని పట్టుకునేవాడిని. వాళ్ళు అయ్యో తమ్ముడు రా వెళ్దాం రా అని చెప్పేసి మధ్యలో వాళ్ళ దిన దగ్గరంతా నాకు భోజనం పెట్టి తీసుకొచ్చి, అంటే ఏదో తిరగాలంతే. తర్వాత అది మోసం చేయడం అనుకోండి, నేను అనుకోలేదు. అప్పుడు తిరిగేసిన. ఇప్పుడు మధురకు వెళ్ళాను అనుకోండి, మధురలో ఇప్పుడు కమ్మవాళ్ళ సత్రాలు ఉంటాయి. ఆ కమ్మవాళ్ళ సత్రంలో కమ్మవాళ్ళకైతే ఫ్రీగా పడుకోవచ్చు, పడుకొని పొద్దున్నే స్నానం చేసిపోవచ్చు. నేను పోతే కమ్మవాళ్ళ ఇంటి పేరు గోత్రం చెప్తాను, నేను కమ్మన్నయ్య అంటాను. వాళ్ళకి సంబంధించిన యాస మాటలు కొన్ని ఉంటాయి, అవి మాట్లాడతాను. సేలంకి వెళ్ళామనుకోండి, కోమటి వాళ్ళది భోజన సత్రాలు ఉంటాయి. కోమటి వాళ్ళకి ఒక పూట భోజనం ఉచితంగా పెడతారు, బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం. అయితే అక్కడికి వెళితే ఇంటి పేరు చెప్పాలి, గోత్రం చెప్పాలి, మేనమామ గోత్రం చెప్పాలి, అవన్నీ చెప్పేస్తాను. చెప్పేసి కూర్చుంటే మనోడు వచ్చాడు, కోమటోడు వచ్చాడు, కమ్మంగా పెడతారు. తిండి మోసం చేయడం అనుకుంటే నేను అనుకోలే. నేను తిరగాలి కాబట్టి నాకు అన్నం కావాలి, పడుకోవడానికి ఎక్కడో ఒక చోటు కావాలి, తిరగడానికి ఏదో ఒకటి. నడిచి వెళ్ళాను కదా, చాలా దూరం నడిచి వెళ్ళే పల్లెలకి అట్లా నడిచి వెళ్ళాను. ఇట్లా చాలా కాలం తిరిగినానండి నేను. నాకు 1992కి చదువు అయిపోయింది. కుటుంబ బాధ్యతలు ఏమీ లేకుండా పోయినాయి. పెద్దవాళ్ళు కూడా లేరు, దాటుకునేసినారు. ఇంకా తిరగడం మొదలుపెట్టాను. ఇంకా తిరుగుతూ 98 నాటికి హోసూరుకు పోయినానండి. 28 ఏళ్ళు మీకు అప్పటికి? హోసూరులో మొదలుపెట్టి చాలా కాలం హోసూరులో పని చేసుకున్నాం. హోసూరులో ఏం చేస్తారు మీరు, అంటే మీ కార్యక్రమం ఏంటి? హోసూరు తమిళనాడులో మిగతా ప్రాంతాలకి హోసూరుకి ఒక ప్రత్యేకత ఉందండి. బస్సు చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. మీరు ఎవరైనా సరే దాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు హోసూరు నుంచి ఇటీవల కాలంలో బాగా సాహిత్యం వస్తుంది, కథా సాహిత్యం వస్తుంది. ఆ కథల్లో చాలామంది, దాదాపు 20 మంది కథకులు ఉన్నారు అక్కడి నుంచి. వాళ్ళంతా ఇదే రికార్డ్ చేస్తున్నారు. నంద్యాల నారాయణ రెడ్డి గారు మా ఊరు అని చెప్పేసి ఈ మధ్య ఒక నవల రాశారు.
కాదండి, మా ఊరు కాదు, స్వతంత్ర కాల చదువులు. హోసూరు చుట్టుపక్కల పల్లెల్లో దాదాపు 20 మంది రచయితలు ఉన్నారండి ఇప్పుడు తెలుగులో. దాదాపు ఇప్పటికి ఒక 20 పుస్తకాలు వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి. ఎక్కువగా కథల పుస్తకాలు, కొన్ని 1-2 నవలలు వచ్చినాయి. అంటే అది ఏమైంది, ఎందుకు అంటే హోసూరు గురించి, నాది హోసూరు కాదు, నేను పుట్టి పెరిగిన వాడిని కాదు హోసూరులో. నాకు 28 ఏళ్ల వరకు హోసూరు గురించి తెలియదు నాకు. ఎప్పుడన్నా మద్రాసులో పేరు వినడమే అంతే. ఇప్పుడు గోదావరి జిల్లా ఉందండి, తూర్పుగోదావరి జిల్లాను, పశ్చిమ గోదావరి జిల్లాను, లేకపోతే కృష్ణా జిల్లాను, గుంటూరు జిల్లాను, నల్గొండ జిల్లాను, కరీంనగర్ జిల్లాను, ఏదో ఒక జిల్లా తీసుకోండి. ఆ జిల్లాలో ఉన్నట్టుండి ఒకరోజు పొద్దున్నే అన్ని పత్రికల్లో ప్రకటన ఇచ్చేసి, ఇప్పటి నుంచి ఈ జిల్లా తమిళనాడులోనే ఉంటుంది, ఇక్కడెవరు తెలుగులో బోర్డులు పెట్టకూడదు, ఇక్కడెవరు తెలుగులో చదువుకోకూడదు, ఇక్కడ ఆఫీసులకు వస్తే తెలుగు మాట్లాడకూడదు, తెలుగులో మీరు ఏ విన్నపాలు ఇచ్చినా తీసుకోము, ఇక్కడంతా తమిళమే, ఎంగుం తమిళం ఎదులం తమిళం అంతా తమిళమే తమిళం అంటే ఏమైపోతారు వాళ్ళు? నేను చెప్పే చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా దక్షిణం ఇది కాదండి, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి. ఏమైపోతారు వాళ్ళు? ఒకప్పుడు హోసూరు తాలూకా ఒక్కటే, ఆ తర్వాత హోసూరు, డెంకినికోట 2 తాలూకాలైంది. ఇప్పుడు హోసూరు, డెంకినికోట, సోలగిరి 3 తాలూకాలైంది. అది 970 గ్రామాలు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు తాలూకా, లేదా పుత్తూరు తాలూకా, లేదా కాళహస్తి తాలూకా, లేదా పలమనేరు తాలూకా, ఇక్కడున్నంతమంది తమిళులు కూడా లేరు. తమిళనాడు అసెంబ్లీలోనే భక్తవత్సలం చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ప్రకటించాడు, హోసూరు ప్రాంతాల్లో కేవలం 4% మందే తమిళులు ఉన్నారు. కేవలం 4% మంది తమిళులు ఉన్న దాన్ని తమిళనాడులో ఉంచేసి, రాజాజీ కుట్రవల్ల, రాజాజీ పుట్టింది హోసూరు దగ్గర దొరపల్లి, ఉంచేసి ఇంకంతా తమిళమే అన్నారు. ఏమైపోవాలి వాళ్ళు? ఎంత వివక్ష అంటే, వాళ్ళు మిగతా తమిళనాడులో కూడా ఆ వివక్ష ఉంది, కానీ మిగతా తమిళనాడు వాళ్ళని తమిళంతో అడ్జస్ట్ అయిపోయినాం మేము. ఎప్పుడు అడ్జస్ట్ అయినాం? మా తాతల కాలం నుంచే సర్దుకొని వచ్చేసినాం. వాళ్ళకి ఏమీ తెలియదు, పూర్తి తెలుగుదనంతో ఉన్నారు వాళ్ళు. తెలుగు సినిమాలే చూస్తున్నారు, తెలుగు పత్రికలే ఉన్నాయి, తమిళం అక్షరాలు ఎట్లుంటాయో తెలియదు వాళ్ళకి. అట్లాంటి ప్రాంతాన్ని ఇంక నుంచి ఇది తమిళనాడు అనేస్తే పరిస్థితి ఏమిటి? ఇవన్నీ వాళ్ళు వాళ్ళ సాహిత్యంలో రికార్డ్ చేశారండి. వాళ్ళు ఎన్ని పోరాటాలు చేశారు, ఎంత కష్టపడ్డారు, ఏమిటి, నేను వెళ్ళేసరికి కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ పుస్తకాలు కథల పుస్తకాలు అంటే మీరు 20 మంది రచయితల దాకా రాస్తున్నారన్నారు కదా, అవి ఎవరు పబ్లిష్ చేశారు అవి ఆ పుస్తకాలు? కృష్ణరసం అని కృష్ణగిరి జిల్లా రచయితల సంఘం అని వాళ్ళే పెట్టుకున్నారండి, ఒక పేరు పెట్టుకున్నారు. ఆ కృష్ణరసం పేరుతో వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి సోర్స్ చేయొచ్చు ఆ పుస్తకాలు? అవునండి, అవునండి. నేను వెళ్ళేసరికి 98లో నేనేం మొదలు పెట్టలేదండి అక్కడ. తెలుగు కోసం పని మొదలు పెట్టలేదు, ఉద్యమం మొదలు పెట్టలేదు. ఉంది, అప్పుడప్పుడు కాస్త కిందకి వెళ్ళిపోతుంది. కోదండరామయ్య గారు అని చెప్పేసి 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేశారు హోసూరు ప్రాంతాల్లో. ఇంటి పేరు రాయిపెద్ది, వాళ్ళ ఇంటి పేరు. అంటే ఆయన ఎంత గొప్పవాడో అప్పుడు చూసిన వాళ్ళు చెప్తారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన చనిపోయినాటికి ఆయన ఇంటి తలుపుకి కీళ్ళు లేవు, అవి ఊడిపోతే పెట్టుకోవడానికి చిన్న పెంకుటిల్లు అయింది. ఆయన కొడుకులకి ఆయన మీద కోపం. ఆయన నాకు తెలియదు, కానీ ఆయన కొడుకులు తెలుసు. నేను హోసూరుకి వెళ్ళేటప్పటికి ఆయన కొడుకులు ఉన్నారు. మా అబ్బ మాకేం చేసి పెట్టిపోయినాడయా అనేవాళ్ళు. అంటే ఆయన జీవితం అంతా 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి తెలుగు 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 కాదు, హోసూరుని ఆంధ్రాలో కలపాలి, అదే ఆయన పోరాటం. హోసూరుని ఆంధ్రాలో కలపాలి, హోసూరుని ఆంధ్రాలో కలపాలి. అట్లానే 84లో చనిపోయాడు. జియోగ్రఫికల్లీ హోసూరు అనేది కర్ణాటక బార్డర్లో ఉంది. కుప్పం ఆనుకొని ఉంటుందండి, ఉంది, లింక్ ఉంది, కుప్పానికి లింక్ ఉంది. ఆ లింక్ ఉండే ఒక ఫిర్కా, వేపనపల్లి ఫిర్కా అంటారండి. దాన్ని చాలా తెలివిగా ఏం చేశారంటే, హోసూరు తాలూకా నుంచి ఆ ఫిర్కాని విడదీసి కృష్ణగిరి తాలూకాలోకి వేశారు. కోదండరామయ్య గారు ఆ ఫిర్కాతో కలిపే అడిగారు. పటాస్కర్ కమిటీ వేసినప్పుడు కూడా ఆ ఫిర్కాతో కలిపే రికార్డ్ చేశారు. పటాస్కర్ కూడా చాలా మోసంగా ఇచ్చాడు. అక్కడ దాదాపు 25% తమిళ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు మెజారిటీ అయితే కూడా 3 భాషల వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి అక్కడే ఉంచాలా అన్నాడు. అంటే రాజాజీ ప్రభావం వాళ్ళందరిపైన. అక్కడికి వెళ్ళేసరికి కోదండరామయ్య గారు చనిపోయిన తర్వాత కొంచెం మసక బారిందండి. అంటే కాస్త తగ్గింది అక్కడ పోరాటం. లోపల కొత్త ఉడుకుతూ ఉంటారు. ఇప్పుడు మీరు వెళ్తే కూడా హోసూరులో ప్రజలు కొత్త ఉడుకుతూ ఉంటారు తమిళుల పట్ల. ఇప్పటికి కూడా ఉడుకుతూ ఉంటారు వాళ్ళు. అంటే అంత పెత్తనం వాళ్ళ పైన. నేను వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి ఏమిటో, ఒక 200 చిల్లర బళ్ళు ఉన్నాయి, దాదాపు 100 చిల్లర మూతపడిపోయే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత కొంతమంది కార్యకర్తలు ఈ వాళ్ళల్లోంచే
నేను వెతుక్కున్నాను. ఆ వెతుకులాట్లో ఒక ఏడాది పాటు నేను తిరిగినా. నేను ఆ పల్లెలంతా తిరుగుతుంటే వాళ్ళలోనూ కొంతమంది నాకు ఒక 10 మంది కార్యకర్తలు దొరికినారు. ఆ 10 మంది కార్యకర్తల్ని కూడబెట్టుకున్నాను. అప్పుడు ఒక ఆయన రాజారెడ్డి గారిని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఆయన కూడా తెలుగు పిచ్చి. ఆ రాజారెడ్డి గారు ఏంటంటే మేము వెళ్ళేసరికి అక్కడ తెలుగు దండోరా అని ఒక కార్యక్రమం మొదలుపెట్టినారు ఆయన వాళ్ళ కమ్యూనిస్ట్ కార్యకర్తలతో. ఏమిటంటే పల్లెకి వెళ్ళడం, దండోరా వేయడం, పిల్లల్ని తెలుగు బడిలో చేర్పించండి అని చెప్పి ప్రచారం చేయడం. అది కొద్ది కాలం నడిచింది. అది ఆగింది. పెద్ద అన్ని పల్లెల్లో జరగల. కొన్ని పల్లెల్లో ఆయన నియోజకవర్గంలో తల్లి అని ఒక నియోజకవర్గం, అది ఆ నియోజకవర్గంలో కొంత చేశారు ఆయన. ఇంకా అక్కడి నుంచి మేము ఆ 2 తాలూకాలు, హోసూరు, డెంకినికోట తాలూకాలు 4 మళ్ళీ కొంతమంది కార్యకర్తలను పెట్టుకొని పల్లెకి వెళ్ళడం, ప్రచారం చేయడం, తెలుగు బళ్ళు చేర్పించడాను, తెలుగు బళ్ళు మేము ఎందుకు చేర్పించాలని వాళ్ళు ప్రశ్నించడం, ఎందుకు చేర్పించాలని మేము చెప్పడం, వాళ్ళ ప్రశ్నలు మా జవాబులు, వాళ్ళ ప్రశ్నలు మా జవాబులు. ఇక్కడ అప్పుడు జన్మభూమి పథకం అని చంద్రబాబు నాయుడు పెట్టింది. దాన్ని చూసి నమ్మకనామైన కరుణ అనేది పెట్టాడు. ఊర్లో వాళ్ళు కొంత వేసుకుంటే ప్రభుత్వం కొంత ఇస్తే దాంతో ఆ డబ్బులతో ప్రభుత్వం బళ్ళు బాగు చేయించడం, టీచర్ల మీద ఒత్తిడి తేవడం, ఇట్లా చాలా పనులు చాలా కాలం చేసిన తర్వాత దాదాపు ఒక 400 బడులు వరకు వచ్చినాయి. కొన్ని పల్లెల్లో తమిళ బడులు మూతపడిపోయినాయి, కాన్వెంట్లు మూతపడిపోయినాయి. చాలా లోతట్టు ఇరుಳು దొడ్లని, ఇరుಳು వాళ్ళని ఉండే ఆ ప్రాంతాల్లో కూడా వెళ్ళి, అంటే ఒక్కొక్క పల్లెది ఒక్కొక్క పెద్ద కథ అన్నమాట. ఆ పడిన పాటు ఇప్పుడు తలుచుకుంటే అమ్మ నేనేనా అనిపిస్తుంది. అంత పాటు పడినాం ఒక్కొక్క బడి కోసం, ఒక్కొక్క ఊరికి వెళ్ళడం, వాళ్ళని జనాలను ఒప్పించడం. మాకు పూర్తి వ్యతిరేకత ఎవరు? ప్రభుత్వాధికారులు. వాళ్ళు వచ్చి దిగిపోయేవాళ్ళు, పల్లెకి వస్తారు. ఒక్క తమిళ స్కూల్ వచ్చేసిందంటే ఆ చుట్టుపక్కల దాదాపు 10 తెలుగు స్కూల్స్ని మింగేస్తుంది. మేము వెళ్ళినప్పుడు ఒక జేవియర్ అని చెప్పేసి, అంటే కన్యాకుమారి జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు చాలా తీవ్ర తమిళాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఆఫీసర్లు. ఆయన వచ్చేసి ఏదో ఊర్లో తాగేదానికి నీళ్ళు లేవు కదా, మీకు బోరించమన్నారు కదా, ఏదో సంతకాలు పెట్టండి, వేరే ముద్రలు వేయండి అని చెప్పి వేయించుకొని తమిళ స్కూల్ ప్రపోజల్ పంపించేవాడు. నీళ్ళ కోసం కాదు ఆయన, ఇట్లా చెప్పేవాళ్ళు. అది మాకు అక్కడ మేము డిఈఓ ఆఫీస్ ధర్మపురి జిల్లాగా ఉండేది, కృష్ణగిరి జిల్లాగా కాదు ఉండేది. అక్కడ మద్రాసులో పట్టుకుని వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. అయ్యో సారక్పల్లిలో తమిళ బడి వచ్చేస్తూ ఉంది, డిఈఓ ఆఫీస్కి వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇటు పరిగెత్తి వాటిని మార్చడం. ఇట్లా అంటే ఒక పని కాదండి, ఒక రోజు పని కాదండి, రాత్రి పగలు. అంటే కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. ఒక కార్యకర్త ఆయన చుట్టుపక్కల ఊర్లు చూసుకుంటారు. నేనేమిటంటే ఆ కార్యకర్తలకి కుటుంబం, బతకడానికి వ్యవసాయం చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఆ కార్యకర్తలు వాళ్ళకున్న సమయంలో వాళ్ళు చేయాలి. నాకు పని బాట లేదు, ఇల్లు వాకిలు లేదు, ఏదో గది తీసుకొని ఉండేవాడిని. కాబట్టి వెళ్ళడం అంటే అన్ని రోజులు అంత సమయం నేను పనిచేయాల్సి వచ్చేది. మంచి వయసు ఉండేది, అప్పుడు ఓపిక ఉండేది, బాగా తిరిగేవాడిని. వాళ్ళు అట్లే చూసుకున్నారు హోసూరు వాళ్ళు నన్ను. ఆ పల్లెల నుంచి ఎవరు టౌన్కి వస్తున్నా నేను ఒక G-Lac మ్యాన్షన్ అని అక్కడ ఉండేవాడిని, ఒక గది. అందులో అదేమిటి, అది కూడా తమాషా. రామకృష్ణారెడ్డి అని ఒక ఆయన చిత్తూరు జిల్లా నుంచి వెళ్ళాడు అక్కడికి. తమిళనాడులో, కర్ణాటకలో ఏమిటంటే మీకు మీ ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద మనసులు ఉండవు అక్కడ. ఇక్కడ ఇళ్ళు ఇప్పుడేమో మారి ఉంటాయేమో కానీ హైదరాబాద్లో కానీ ఇట్లా నగరాల్లో కూడా ఇళ్ళు అద్దెకంటే 2 నెలల అద్దె అడ్వాన్స్గా తీసుకుంటారు. మాకు అట్లా కాదు, 12 నెలల అద్దె, 10 నెలల అద్దె ఇవ్వాలి. ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చదవడానికి ఆంధ్రా నుంచి వచ్చేవాళ్ళు 500 గది అద్దె అంటే 5,000 అడ్వాన్స్ కట్టాలన్నమాట. ఈ రామకృష్ణారెడ్డి వచ్చి చూసి పాపం ఆంధ్ర పిల్లలు కష్టపడుతున్నారని, డబ్బుంది ఆయన దగ్గర, G-Lac మ్యాన్షన్ అని ఒక 25 గదులది ఒక 2 అంతస్తుల్లో కట్టేశాడు. ఆయన ఏం చేశాడంటే అడ్వాన్స్లే 500 అద్దిస్తే చాలు, పోయి ఉండొచ్చు, ఈ ఆంధ్ర పిల్లలకి ఇచ్చేవాడు పాపం ఆయన. పాపం వాళ్ళు వచ్చిన పిల్లలు చాలామంది, ఈ కొంటి పిల్లలు ఆ ఫ్యాన్లో ఇది తీసిపోతున్న వాళ్ళు మళ్ళీ వేసేవాడు ఈయన, దాంట్లో ఒక మంచం కూడా వేసి. పాపం నన్నైతే నేను ఇచ్చేవాడిని, ఏడాదికి ఒక 4 నెలలు అద్దె ఎగ్గొట్టేవాడిని, మిగతా నెలలు కూడా నేను ఇస్తుంటే ఆయన పాపం వద్దని నేనే బలవంతంగా ఇచ్చేవాడిని. వద్దండి మీరు తెలుగు కోసం. ఆ పల్లెల నుంచి టౌన్కి వచ్చేవాళ్ళందరూ ఆ పల్లెల్లో వాళ్ళు నాకు ఇంటికి ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు. ఇద్దప్ప కందిబేళ్ళలో, ఇద్దప్ప రాగిపిండి సంగటి చేసుకో, ఇగో నూకలు, ఇగో అంటే కాయగూరలు ఎక్కువ పండిస్తారు హోసూరులో. అట్లా వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు.
నేను తిరిగినాను, ఏదో 10 సంవత్సరాలు అక్కడ చేసుకున్నామండి. అంటే 2008 దాకా అక్కడే ఉన్నారు. 2006, 7 వరకు 6 వరకు పూర్తిగా ఉన్నాను. ఆ తర్వాత రావడం పోవడం అట్లా. 2000 ఇప్పుడు ఆ స్కూల్స్ తెలుగు ఎక్కడైతే మీరు రీఎస్టాబ్లిష్ చేశారో ఆ స్కూల్స్ అన్ని నడుస్తున్నాయి. తమిళనాడులో ఒక్క తెలుగు బడి కూడా లేదు. జయలలిత పోతూ పోతూ అన్నీ మూసేసి వెళ్ళిపోయింది. తనతో పాటు తీసుకెళ్ళిపోయింది తెలుగు బడిని. ఒక్క బడి కూడా లేదు ఇప్పుడు. ఒక్క బడి కూడా లేదు. ఒక్క తరగతి కూడా లేదు తమిళనాడు. అంటే ఆ ప్రాంతాలే కాకుండా పల్లిపట్టు, అంటే చిత్తూరు జిల్లా ఆనుకుని ఉంటుంది, పల్లిపట్టు తాలూకా, గుమ్మడిపూడి తాలూకా, మద్రాసు నగరం, ఇవన్నీ కలిపి దాదాపు ఒక 700 చిల్లర బళ్ళు ఉండేటివి. అన్నిటినీ తీసుకొని పోయింది ఆవిడ పోతూ పోతూ. సరే, అది 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 రాజకీయం అనుకోండి. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకొని ఉపయోగం ఏమి లేదు. తర్వాత తిరిగేటప్పుడు హోసూరు ఎంత గొప్ప తెలుగు సాంస్కృతిక కేంద్రం అంటే, ఆ తాలూకాలో, అంటే ఇప్పుడు 3 తాలూకాలు, నేను పనిచేసినప్పుడు 2 తాలూకాలు, అంతకుముందు 1 తాలూకా. అది ఆ 900 పల్లెల్లో మాకు 50 జానపద కళలు కనిపించినాయండి. ఆ ప్రాంతం తెలుగు జానపద కళలు 50 జానపద కళలు కనిపించినాయి. అంటే ఎంత సాంస్కృతికంగా ఎంత గొప్ప ప్రాంతం చూడండి తెలుగుకు సంబంధించి. తాళపత్ర గ్రంథాలు బోలెడు తాళపత్ర గ్రంథాలు దొరికేటి. ఆంధ్ర సాంస్కృతిక సమితిలో ఉండేటి తీసుకొచ్చాక అన్నీ తెలుగులోనే దొరికేటి, ఆ పాతవి అన్నీ. ఆ జానపద కళల గురించి మీరు ఏమైనా చేయడం జరిగింది అక్కడ ఉన్నప్పుడు? అక్కడే కొన్ని వాళ్ళ చేత ప్రదర్శనలు ఇప్పించినామండి. పల్లె కళల పరస అని ఒకటి చేసినాం 2006లోనో 2007లోనో హోసూరులో చేసినాం. చాలామంది ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా వచ్చారు అక్కడికి. దాని తర్వాత సంవత్సరం తిరుచిరాపల్లిలో దక్షిణ భారత తెలుగు పల్లె కళల పండుగ అని చెప్పేసి 2 రోజులు పెద్ద కార్యక్రమం చేసినాం. అంటే తెలుగు కేవలం ఆంధ్ర ప్రాంతం, అప్పుడు ఆంధ్రప్రదేశే కదా, తెలంగాణ లేదు. 2007-8 అది మేము చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి, పాండిచ్చేరి నుంచి, ఈ 5 రాష్ట్రాల నుంచి తెలుగు కళాకారులు, జానపద కళాకారులు వచ్చి ప్రదర్శించినారు అక్కడ 2 రోజుల కార్యక్రమం. అప్పుడు తెలుగు యూనివర్సిటీకి వీసీగా ఆవుల మంజులత గారు ఉన్నారు, వారు కూడా వచ్చినారు. వారు వచ్చినారు. తర్వాత పనబాక లక్ష్మి గారు ఎంపీగా ఉన్నారు, ఆవిడ వచ్చినారు. దానికి మాకు మంత్రులు ఆర్కాడు వీరాస్వామి గారు, తర్వాత కేకేఎస్ఆర్ రామచంద్రారెడ్డి అని ఒక మంత్రి ఉన్నాడు, నెహ్రూ అని ఒక మంత్రి ఉన్నారు, వాళ్ళు తమిళనాడుకి సంబంధించి వాళ్ళు వచ్చినారు. అప్పటికి అక్కడ చేసిన కార్యక్రమాలు జానపద కళ. అంటే నేను కొన్ని రాయడమే, అక్కడ ఏమున్నాయి అట్లాంటివి కొన్ని రాసినాను. ఎల్లలేని తెలుగు అని వ్యాసాలు రాసిన ఒక పుస్తకం వచ్చింది, వ్యాస సంకలనం. దాంట్లో ఉన్నాయి, ఇది వ్యాస సంపుటిలో. అది వ్యాస సంపుటిలో అన్ని వ్యాసాలు మీరు రాసిన అన్ని ఎల్లలు లేని తెలుగు తెలుగు పుస్తకం. ఎవరు పబ్లిష్ చేశారు సార్ అది? అదే విజయవాడలో డాక్టర్ సామల రమేష్ బాబు గారు ఉంటారు, వారిది తెలుగు జాతి అని ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరపు నుంచి వాళ్ళు వేశారు, అచ్చు వేశారు. లేవంటండి, నా దగ్గర కూడా లేదు, అయిపోయినాయి అంటే మళ్ళీ ఏదో వెయ్యాలంటున్నారు. ఆ తర్వాత అండి ఇక్కడ నాకు ఆంధ్ర ప్రాంతాల్లో అదే డాక్టర్ రమేష్ బాబు గారి పరిచయం. ఆయన ద్వారా వేణుగోపాల్ రెడ్డి గారిని, ఆయన ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి బీజేపీ సెక్రటరీగా చేశారు, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఆయన. ఇప్పుడు ఏ పార్టీలో లేరు, ఉన్నారు ఆయన సీరియస్ ప్రచారక్, ఆయన ఆర్ఎస్ఎస్లో బ్రహ్మచారి, పెద్ద ఆయన, 80కి దగ్గర పడ్డాయి, హైదరాబాద్లో ఉంటారు. ఆయన పరిచయం అయినారు. వీళ్ళిద్దరూ కలిసి, లేదు నువ్వు ఒక చిన్న ప్రాంతానికి, హోసూరు ప్రాంతానికే పరిమితం అయిపోయి అక్కడే ఉండిపోయి చేసుకుంటే కాదు ఇది అని చెప్పేసి తెలుగు వాణి అని ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ నుంచి మేము తమిళనాడులో తెలుగు వాళ్ళని కాస్త ఒక దగ్గరికి చేర్చాలంటే ఏమిటి అంటే తెలుగు పేరుతోనే చేర్చగలం. కుల సంఘాలు ఉన్నాయి అక్కడ కూడా. వాళ్ళ ఉనికిని, తెలుగు వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం ఏం చేస్తారంటే, ఇక్కడ కార్తీక వనభోజనాలు ఆంధ్ర ప్రాంతాల్లో జరుగుతుంటాయి. అట్లా అక్కడ కూడా ఏ కులానికి ఆ కులం ఉగాది పండుగ చేసుకుంటారు. అంటే ఉగాది తర్వాత, ఉగాది ఇంట్లో పండగ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఆదివారం రోజు అనుకొని, ఒక జిల్లాలో ఇప్పుడు వేలూరు జిల్లా ఉంది, వేలూరు జిల్లా కమ్మ సంఘం వాళ్ళంతా కలిసి ఓ 10,000 మందో 15,000 మందో ఒకరోజు పండగ చేసుకుంటారు, ఉగాది పండుగ. అట్లా ప్రతి కులం చేసుకుంటూ ఉంటారు. తెలుగు పేరుతో వీళ్ళంతా ఒకటి చేస్తే పెద్ద సంఖ్య అవుతుంది కదా. తెలుగు పేరుతో చేయాలంటే ఏమిటి, తెలుగు రాయడం చదవడం నేర్పాలి వాళ్ళతో. ఆ ఉద్దేశంతో తెలుగు వాణి అని ఒక ట్రస్ట్ పెట్టాము. పెట్టి 2004-05 నుంచే పని మొదలుపెట్టాము. అది వేలూరు జిల్లాలో మొదలుపెట్టాము. ఒక 20 మంది వాలంటీర్స్ పిల్లలు వచ్చారు మాకు హోసూరు నుంచే. వాళ్ళని పెట్టుకొని పల్లెలకు వెళ్ళి వేలూరు జిల్లాలో ఒక 80 పల్లెల్లో ఒక 4,000 మందికి నేర్పించాము. వాళ్ళ నుంచి ఒక 2-3 రచయితలు, కథలు రాసే రచయితలు పిల్లలు తయారయ్యారు. ఇప్పుడు కూడా ఒక దివాకర్ అని, ఐతం దివాకర్ అని ఒక అబ్బాయి రాస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. పురుషోత్తం అని అతను చాలా రాశాడు, వ్యాసాలు రాశాడు. ఓటర్ పురుషోత్తం అని
ఇప్పటికీ రాస్తూ ఉంటాడు. అతను ఎక్కువ ఫేస్బుక్లో వాటిలో యాక్టివ్గా ఉండి రాస్తూ ఉంటాడు. పత్రికల్లో కూడా వచ్చినాయి వాళ్ళు రాసిన కథలు. చాలామంది అమ్మాయిలు కవితలు రాశారు, పత్రికల్లో వచ్చినాయి. వేలూరు తర్వాత కంచి జిల్లాలో కొన్ని పల్లెల్లో చేసినాము. మళ్ళీ దాని తర్వాత పెద్ద ఎత్తున చేసింది తిరుపూర్ జిల్లా, పాత కోయంబత్తూరు జిల్లాలో ఇప్పుడు తిరుపూర్ జిల్లా కిందకు వచ్చింది. ఉడుమలపేట తాలూకాలో చేసినాము. ఉడుమలపేట తాలూకాలో కూడా దాదాపు ఒక 40 చిల్లర గ్రామాల్లో తెలుగు నేర్పించినాం. ఉడుమలపేట తాలూకా అంటే ఉడుమలపేట తాలూకా కేంద్రం. అది సుమారుగా 1 లక్ష జనాభా ఉండే పట్టణం. ఆ పట్టణం నుంచి 12 కిలోమీటర్ల కేరళ సరిహద్దు. అంటే కేరళకు ఆనుకుని ఉండే తాలూకా అది. పని కట్టుకుని వెతికామండి, తమిళ జానపద పాటలు పాడేవాళ్ళు ఉన్నారేమో అని. ఒక్క తమిళ పాట దొరకలేదండి మాకు. మీరు ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, తమిళ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైనా. ఉడుమలపేట తాలూకాలో ఒక్క తమిళ జానపద పాట దొరకలే మాకు. కొన్ని వేల తెలుగు పాటలు ఉన్నాయి, జానపద పాటలు. ఎందుకంటే అక్కడున్న షెడ్యూల్డ్ క్యాస్ట్ మొత్తం దాదాపు 90% తెలుగు వాళ్ళు. ఓ 10% తమిళ్ ఉన్నారు షెడ్యూల్డ్ క్యాస్ట్. వాళ్ళు తెలుగు పాటలే పాడతారు. వాళ్ళని పోయి తమిళ వాళ్ళని అడిగేవాళ్ళం, తమిళ్లో పాడచ్చు కదంటే, పాట తమిళ ఆడు ఉంటుందబ్బా అనేవాళ్ళు. అప్పుడు ఈ తరం పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి సినిమా పాట పాడేవాళ్ళు. పాట తమిళ అంటే సినిమా పాట అని. అంటే ఎట్లాంటి ప్రాంతం చూడండి, వేల పాటలు తెలుగు పాటలు ఉన్నాయి. 1, 2 కాదండి, 100 కాదండి, వేల పాటలు ఉన్నాయి తెలుగు పాటలు. మీకు ఎక్కడో తెలంగాణలో కనిపించి కిన్నెర మళ్ళీ అక్కడ ఉంది. కిన్నెర వాయించేవాళ్ళు, కిన్నెర కళాకారులు ఉన్నారు అక్కడ. ఎన్ని రకాల వాద్యాలు ఉన్నాయో. దేవరాట ఉంది, సేవాట ఉంది, జిక్కాట అద్భుతంగా ఉంటుంది. అంటే ఎక్కడ కేరళ ఆనుకొని ఉండే తాలూకాలండి. మీరేమో తమిళనాడు ఎప్పుడు ఆంధ్ర నుంచి వెళ్ళారు అక్కడికి అని అడిగేస్తారు. కానీ ఇక్కడ లేని, ఇప్పుడు మీకు దేవరాట అనేది దక్షిణ తమిళనాడులోనే ఉంటుంది, ఉత్తర తమిళనాడులో కూడా ఉండదు, ఆంధ్రాలో ఉండదు. వలసపోయిన వాళ్ళు అయితే ఇక్కడ ఆ కళారూపం ఏదో ఉండాలిగా. హొయలాట అని ఒకటి ఉంది, ఎక్కడ తిరునెల్వేలి జిల్లాలో ఉంటుంది. తిరునెల్వేలి జిల్లా అంటే కన్యాకుమారికి కాస్త పై భాగంలో హొయలాట అని ఆడతారు, తెలుగు వాళ్ళు ఆడతారు. అది హొయ్యలు అనేది తెలుగు మాట కదా, చాలా హొయలుగా ఉంటుందన్నమాట. దానికి కడవ మేళం అని పెద్ద బాణ లాంటి దాని సన్న మూతి ఉంటుంది, దాన్ని కొడుతూ వాయిస్తారు. ఇంకెక్కడ ఉండదు. కనీసం అక్కడి నుంచి బయలుదేరి వస్తే కొంచెం ఉత్తరం వస్తే మధుర జిల్లాలో కూడా ఉండదు అది. వలసపోయిన వాళ్ళైతే దానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఏదో దాని ఆనవాళ్ళు ఎక్కడో సాహిత్యంలోనూ ఎక్కడో ఉండాలి కదా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా, లేదు అక్కడ ప్రత్యేకమైన సంఘాలు ఇవన్నీ ఏమీ లేకుండా ఆ కళ అంతా ఇంకా బతికుంది. అంటే చాలా పోయినాయండి, చాలా పోయినాయి. నాకు తెలిసే చాలా పోయినాయండి. ప్రదర్శించేవాళ్ళు చివరి తరం కళ చాలా పోయినాయండి. నాకు తెలిసి చాలా పోయినాయి. కొన్ని ఉన్నాయి.